అందరికీ నమస్కారం. మన పిల్లల భవిష్యత్తుకి స్కూల్స్ అనేవి చాలా కీలకం కదా. మరి ఆ ప్రయాణంలో మన కమ్యూనిటీగా మన పాత్ర ఏంటి? ఈరోజు మనం స్కూల్స్లో ఎలాంటి వాలంటీరింగ్ అవకాశాలున్నాయో వివరంగా తెలుసుకుందాం. మనం ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు స్కూల్ వాలంటీర్ అంటే ఏంటి? కేవలం మన టైంని వాళ్ళకి ఇవ్వడమేనా, లేకపోతే స్టూడెంట్స్ లైఫ్ని మార్చే ఒక పెద్ద అవకాశమా? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది? సరే, ఇప్పుడు మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. లెర్నింగ్కి బలమైన పునాది వేయడం అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో వాలంటీర్లు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్టుల్లో పిల్లలకు కాస్త సాయం చేయడం, మన లోకల్ లాంగ్వేజెస్ నేర్పించడంలో తోడుగా ఉండడం. చిన్న నర్సరీ పిల్లల దగ్గర నుంచి 12వ క్లాస్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం, ఇవన్నీ స్టూడెంట్స్ జీవితాల్ని ఎంతలా మార్చేస్తాయో కదా. దీన్నే అధికారికంగా సబ్జెక్ట్ అసిస్టెన్స్ అని అంటారన్నమాట. అంటే పిల్లలకి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేలా చేసి వాళ్ల పర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి అన్ని క్లాసుల్లో అకాడమిక్ సపోర్ట్ ఇవ్వడం. ఇది వాళ్ల ఫ్యూచర్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. ఇప్పుడు మరో రకమైన సాయం గురించి చూద్దాం. మట్టి బొమ్మలు చేయడం, తోలుబొమ్మలాట ఆడించడం, ఇలాంటివి చేస్తూ పిల్లల్లో క్రియేటివిటీని బయటకు తీసుకురావడం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడం. అన్నిటికన్నా ముఖ్యంగా మన సాంప్రదాయ డాన్స్, పాటలు, నాటకాల ద్వారా మన సంస్కృతిని, మన వారసత్వాన్ని కాపాడటం. ఈ క్రియేటివ్ రోల్ పేరే టీచింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మన లోకల్ హెరిటేజ్ని చూపిస్తూ ఆర్ట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను, మన సంస్కృతిపై అవగాహనను పెంచడమే దీని లక్ష్యం. ఇక ఫిజికల్ హెల్త్ విషయానికొస్తే ఏజ్కి తగినట్టుగా ఆటలు ఆడించడం, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా పిల్లలు అన్ని విధాలా ఎదుగుతారు. వాళ్ల ప్రాంతంలో ఫేమస్ అయిన ఆటల్ని వాళ్లనే సెలెక్ట్ చేసుకోమనడం వాళ్లలో ఇంకా ఉత్సాహాన్ని నింపుతుంది. దీన్ని టీచింగ్ యోగా స్పోర్ట్స్ అంటారు. అంటే రకరకాల స్పోర్ట్స్, వెల్నెస్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్లలో ఫిజికల్ హెల్త్, టీమ్ వర్క్ని డెవలప్ చేయడం. ఇది వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా చేస్తుంది. చూశారు కదా, ఈ 3 ముఖ్యమైన యాక్టివిటీస్ స్కూల్స్లో వాలంటీర్ సపోర్ట్కి ఒక బ్యాక్బోన్ లాంటివి. ఇవి స్టూడెంట్స్ లెర్నింగ్కి నిజమైన పునాది వేస్తాయి. సరే, మన నెక్స్ట్ సెక్షన్కి వెళదాం. స్కూల్ తర్వాత లైఫ్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడంలో వాలంటీర్లు ఎలా హెల్ప్ చేయగలరో ఇక్కడ చూద్దాం. కొన్ని స్కిల్స్ వాళ్ళ జీవితాన్నే మార్చేస్తాయి. ఉదాహరణకి, మన దగ్గర అంతరించిపోతున్న కొన్ని ట్రెడిషనల్ స్కిల్స్ని కాపాడటం, లోకల్గా జాబ్స్ రావడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం, ఇంకా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పిన షార్ట్ టర్మ్ కోర్సులని అందించడం. ఇవన్నీ వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్గా చేస్తాయి. దీని పేరు టీచింగ్ వొకేషనల్ స్కిల్స్. అంటే మన ట్రెడిషన్ని గౌరవిస్తూనే ఇప్పటి జాబ్ మార్కెట్కి అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ని స్టూడెంట్స్కి అందించడం. ఇది వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుంది. ఇక స్టూడెంట్స్ కెరియర్ పాత్ గురించి చూస్తే, హయ్యర్ ఎడ్యుకేషన్కి గైడెన్స్ ఇవ్వడం, రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సపోర్ట్ ఇవ్వడం, ఆర్ట్స్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఒలింపియాడ్స్ లాంటి కాంపిటీషన్స్కి వాళ్ళని ప్రిపేర్ చేయడం, ఇవన్నీ వాళ్ళ కలలు నిజం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ 2 రకాల సపోర్ట్ని కలిపి కెరియర్ అండ్ కాంపిటీషన్ సపోర్ట్ అని పిలుస్తారు. అంటే హయ్యర్ స్టడీస్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఈ కీలకమైన స్టేజెస్లో వాలంటీర్లు స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన బ్రిడ్జ్లా ఎలా నిలబడతారో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఈ టేబుల్ చూడండి. స్టూడెంట్స్ని వాళ్ల ఫ్యూచర్ కెరియర్స్, సక్సెస్ వైపు నడిపించడంలో వాలంటీర్లు ఎంత కీలక పాత్ర పోషిస్తారో ఇది స్పష్టంగా చూపిస్తుంది. నిజంగా వాళ్ళు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఇక మనం మన చివరి కంటెంట్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరికి సపోర్ట్ అందేలా చూసే రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరినీ వదిలిపెట్టకుండా అందర్నీ కలుపుకుపోయే ఒక అద్భుతమైన అప్రోచ్ ఇది. ప్రత్యేకంగా దివ్యాంగ విద్యార్థులకు ఎలాంటి సపోర్ట్ అవసరమో చూస్తే అందులో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. 1 స్పీచ్ థెరపీ, 2 ఫిజియోథెరపీ, 3 ఆక్యుపేషనల్ థెరపీ. ఈ సేవలు ఎంత కేర్ఫుల్గా, ఎంత శ్రద్ధగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంపారిజన్ చాలా పవర్ఫుల్. ఒకవైపు టాలెంట్ ఉన్న పిల్లల ప్రతిభను మరింత మెరుగుపరచడం, మరోవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు కనీస అవసరాలు తీర్చడం. చూసారా, ఈ ఫ్రేమ్వర్క్ ఎంత కంప్లీట్ అప్రోచ్తో ఉందో. వాలంటీరింగ్ అనేది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, స్కూల్ టైం అయిపోయాక ఆ ప్రాంగణాన్ని కమ్యూనిటీ లెర్నింగ్ కోసం వాడుకోవడం,
మహిళలు, వెనుకబడిన వర్గాల వాళ్ళని ప్రోత్సహించడం, స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్కి కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇది మొత్తం సమాజాన్నే ముందుకు నడిపిస్తుంది. ఈ పెద్ద బాధ్యత పేరే అడల్ట్ ఎడ్యుకేషన్ లేదా వయోజన విద్య. ఇది మొత్తం సమాజానికి లెర్నింగ్ అవకాశాలు కల్పిస్తోంది. స్కూల్ని ఒక లైఫ్ లాంగ్ లెర్నింగ్ సెంటర్గా, ఒక జ్ఞాన దేవాలయంగా మారుస్తుంది. ఈ ఫైనల్ రీక్యాప్ చూడండి. సపోర్ట్ అనేది స్కూల్ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరికి, ప్రతి భాగానికి అందుతుందని ఈ ఫ్రేమ్వర్క్ ఎలా నిర్ధారిస్తుందో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇది ఒక కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్ అన్నమాట. ఇప్పటిదాకా మనం రకరకాల వాలంటీరింగ్ రూల్స్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ని యాక్షన్ వైపు మారుద్దాం. అసలు మన వంతుగా మనమేం చేయగలం? ఈ డాక్యుమెంట్లోని ఒక కోట్ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని కుటుంబాలకు మాత్రమే తెలిసిన అరుదైన, అంతరించిపోతున్న సాంప్రదాయ నైపుణ్యాలన్నింటినీ కాపాడటానికి కూడా ప్రయత్నాలు జరగాలి. వాలంటీర్లు ఎంత ప్రత్యేకమైన, విలువైన నాలెడ్జ్ని తీసుకురాగలరో ఇది హైలైట్ చేస్తుంది. మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.